హే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ చరణ్ ఎడిట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆది పినిశెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రైవ్ గురించి. మూవీ ఏమిటి, ఇందులో ఏముంది, వర్తిట్టా అన్నీ క్లియర్గా ఈ రివ్యూలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. కథ. డ్రైవ్ కథ మొత్తం రేసింగ్, చేజింగ్, సర్వైవల్ థ్రిల్ మీద నడుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఒక డేంజరస్ రేస్లోకి దూరుతాడు. ఆ రేస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి, అతను బయటపడగలడా అనే ప్రశ్నల మీద కథ రన్ అవుతుంది. సింపుల్ ప్లాట్ అయినా నెరేషన్ మాత్రం రేసింగ్, థ్రిల్లింగ్ ఫీలింగ్తో కొనసాగుతుంది. సస్పెన్స్ అండ్ అర్జెన్సీ సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంచటానికి రైటర్స్ బాగా ట్రై చేశారు. పర్ఫార్మెన్స్. ఆది పినిశెట్టి ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. స్క్రీన్పైకి వచ్చిన ప్రతిసారీ అతని ఇంటెన్సిటీ అండ్ సీరియస్నెస్ సీన్స్ను క్యారీ చేసింది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్సెస్లో ఆది బాడీ లాంగ్వేజ్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర డీసెంట్, కానీ హైలైట్ మాత్రం ఆది యొక్క రగ్గిడ్ లుక్ అండ్ ఎమోషనల్ ఇంటెన్సిటీ. సైడ్ క్యారెక్టర్స్లో 2-3 పాత్రలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ విలన్ ఎనర్జీ సీన్స్కి గ్రిప్ ఇచ్చాయి. టెక్నికల్ రివ్యూ. కథ మధ్యలో కొన్ని ప్రెడిక్టబుల్ అవుతాయి, కానీ టెక్నికల్ సైడ్ మాత్రం నీట్గా ఉంది. సినిమాటోగ్రఫీ. రేసింగ్ షాట్స్, నైట్ విజువల్స్, స్లో మోషన్ మూమెంట్స్ అన్నీ స్టైలిష్గా క్యాప్చర్ చేయబడ్డాయి. ఫ్రేమ్ కాంపోజిషన్ క్లాసీ ప్లస్ మాస్ మిక్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హార్ట్ బీట్. యాక్షన్ సీన్స్లో బీజిఎం బూస్ట్ ఇస్తుంది, థియేటర్ వైబ్ని తీసుకొస్తుంది. ఎడిటింగ్. పేస్ బాగా మెయింటైన్ చేశారు. ఫ్యూ సీన్స్ డ్రాగ్ అవుతాయి, కానీ ఓవరాల్ ఫ్లో ఎంగేజింగ్గా ఉంటుంది. యాక్షన్. చాలా రియలిస్టిక్గా కొరియోగ్రాఫ్ చేశారు, ఎక్కడా ఓవర్ యాక్షన్లా అనిపించదు. పాజిటివ్స్. ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్, స్టైలిష్ రేసింగ్ షాట్స్, స్ట్రాంగ్ బీజిఎం, థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ మిక్స్, ఫాస్ట్ పేస్డ్ ఫస్ట్ హాఫ్. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్, సాంగ్స్ యావరేజ్, సెకండ్ హాఫ్లో కపుల్ ఆఫ్ స్లో మూమెంట్స్. ఓవరాల్ డ్రైవ్ ఒక ఫాస్ట్, స్టైలిష్, ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్. ఆది ఫ్యాన్స్కి కూడా, యాక్షన్ లవర్స్కి కూడా డెఫినెట్గా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది.